బ్రిటన్‌లో భారతీయులకి ఒక పెద్ద తలనొప్పైతుంది. ఏంటంటే అక్కడ పాకిస్తానోళ్ళు భారతీయులతో గొడవ పెట్టుకుంటున్నారు. తాజాగా ఉద్యమం సందర్భంలో ఒక గొడవ. ఒక్కసారి విందాం. I'm sorry, leave me alone. Sorry. बस इतना सा लैंड है, इतना सा, that's why you're standing here. This much, huh? You have I'm sorry, leave me alone. Sorry, इतना सा. ఒక భారతీయ మహిళ నిలదీసింది పాకిస్తాన్ వాళ్ళని. ఎందుకు మీరు అతి చేస్తున్నారు? మీ కార్యక్రమం మీరు చేసుకోండి, మా కార్యక్రమం మేము చేసుకుంటాం అన్నటువంటిది. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక దరిద్రుడు అంటే వాళ్ళు ఎంత పిల్ల చేష్టలు చేస్తారు, అంత వెర్రి చేష్టలు చేస్తారు. వాళ్ళ స్థాయి ఎంత ఉంటుంది పాకిస్తాన్‌లో అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దౌత్య కార్యాలయ సిబ్బంది చాలా హుందాగా ప్రవర్తిస్తారు. కానీ పిచ్చి కుక్కల్లాగా పాకిస్తాన్ దౌత్య సిబ్బంది ప్రవర్తిస్తారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఏంటంటే తాజాగా జరిగినటువంటి పరిణామం. అక్కడ మన వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి వాడు వచ్చేటప్పటికి అభినందన్ ఫోటోని చూపెట్టేసేసి ఏది ఇండియా పీకలకు వస్తాం అంటూ ఒక దౌత్య సిబ్బంది ప్రదర్శించినటువంటి వ్యవహారం ఏదైతే దౌత్య సిబ్బందికి సంబంధించినటువంటి ఒకడు ఈ ఓవర్ యాక్షన్ చేశాడనమాట. పీకలకు వస్తాడట ఇండియా అంటే వీడు కూడా తీవ్రవాదేనమాట. తీవ్రవాదానికి మద్దతు ఇస్తున్నటువంటి వాడు అనమాట. ఇది అక్కడ వాడు ఓవర్ యాక్షన్ భారతీయ ప్రదర్శనలకి వ్యతిరేకంగా వాడు చేసినటువంటిది. అయితే ఇక్కడే సమస్య ఏంటంటే దీంట్లో రెండో కోణం ఏంటంటే పాకిస్తాన్లో ప్రవర్తన దౌత్య కార్యాలయ సిబ్బంది ప్రవర్తించకూడనటువంటి ప్రవర్తన. ఇంకొకటి అన్నిటికంటే ఆడు మర్చిపోతుంది ఏంటంటే అదే అభినందన్ని 24 గంటల పోసుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. 24 గంటలు ఆ రోజున మనం ఇచ్చిన గడువు మనకు వదిలిపెట్టాలని. లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్ని లేపేస్తామని చెప్పాం, కరాచీని లేపేస్తామని చెప్పాం, మిస్సైళ్లు దించాం, యుద్ధ నౌకలు దించాం. పోసుకుని 24 గంటలోపు తీసుకొచ్చి వాఘా బోర్డర్ దగ్గర మనకు అప్పచెప్పారు. అతని ఫోటో పెట్టుకుని పీకలకు వస్తా ఉంటే ఏం వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇట్లాంటిది ఉంటుంది, ఇట్లాంటి ప్రొవొకేషన్. దీన్ని మన ఉదారవాదులు వచ్చేటప్పటికి అయ్యో మన వాళ్ళు అరిచారు కాబట్టి అంటూ ఈ పిచ్చి కుక్కలు అరుస్తుంటాయి.